హాయ్ అండి, ఈరోజు నేను స్టార్టింగ్ ఇది చూపించడానికి అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను. అంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. అసలు చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. సన్సెట్ ఏమో ఇంకా బాగుంది. సో సన్సెట్ విత్ గార్డెన్ అన్నమాట. బత్తాయి పూత అయితే ఫ్లవర్ అయితే విచ్చేస్తుంది అనమాట. మనకు పెద్ద టమోటాలు మన గార్డెన్లో పెద్ద టమాటా చెట్టు అంటే ఇదేనమాట. ఇదైతే గుత్తులుగా కాసి చెట్టు కూడా కింద పడిపోయింది. ఇదైతే నాకు కొంచెం పండిపోయినట్లు అనిపిస్తుంది. కోద్దాం. ఒక స్మాల్ హార్వెస్ట్ అంటే నేను మామూలుగా పొద్దున కూడా 2 టమాటోస్ కోసాను. అవి కూడా వీడియో తీయటం మర్చిపోయాను. సరే అట్లయినా కంపల్సరీ తీద్దామని. ఇది ఒకటి పండింది, ఎందుకులే కోయటం ఒకేసారి కోద్దామని ఉంచేసాను. ఇది రేగ్గాయ అండి, దీన్ని మనం యాపిల్ బేర్ అంటాం. ఇక్కడ కూడా ఉంది చూస్తా. ఇంకోటి ఏంటంటే మన చుక్కకూర థర్డ్ టైం కూడా మనకి ఇచ్చేస్తుంది. ఇవైతే మిర్చి చెట్లు, టమాటోస్. మర్చిపోయండి, వాటర్ మిలన్ చూసారా ఎట్లా ఉందో. ఈ మల్బెరీస్ అండ్ మల్బెరీస్లో నేనైతే ఇక్కడ ఎండు మిరపకాయలు వేస్తే చూడండి ఎట్లా వచ్చేసినాయి ఫ్రెష్గా మనకి. వంకాయ చెట్లు అయితే నారు వేసామండి. ఇదేందనుకుంటున్నారా, ఇదైతే మునక్కాయ చెట్టు. బాగా రావట్లేదని పురుగు ముందు వేసాం. ఇది కూడా ఓకే. అదేనండి సీడ్స్ కోసం పెట్టానని చెప్పాను కదండి మీకు. ఆ వంకాయని నేను తీయటం అయింది, ఎండబెట్టడం అయింది, నాటడం కూడా అయింది. వీడియో తీయటం అయితే ఫుల్గా మర్చిపోయా. ఎందుకండి వీడియో తీసినా వేస్ట్, టైం వేస్ట్. బికాజ్ లైక్స్ రావు, సబ్స్క్రైబులు రావు, వేస్ట్. అందుకే ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ లాగా తీస్తాను. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీనివల్ల మంచిగా నీడొచ్చేసిద్ది. దీనికి కింద కూర్చొని హాయిగా ఉండొచ్చు మనము. నీడగా అంతా ఎండగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి నీడగా ఉంటుంది. సోలార్ మీరు పెట్టించారా? ఇక్కడ కాకరకాయ చెట్టు కాకరకాయ అని చెప్పాను కదా, ఇది ఇప్పుడు లేదు. ఎందుకంటే కోసుకొని నేను నా ఒక్కటి ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 2 కాకరకాయలు, ఇది 3వది, 4వది, చిన్న చెట్టు 5వది. మరి ఇదే ఈరోజు ముఖ్యాంశాలు. బై బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.